ఎల్లుండి నుంచి కాలేజీలు బంద్ చేస్తారు. ఎందుకు బంద్? మన కాడ పైసలు లేవు. ఇందిరమ్మ రాజ్యంలో 200 కోట్లు పెట్టి బడి కడతారు, కానీ 200 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించలేరు. ఇందిరమ్మ రాజ్యంలో పుర్ల పువ్వ పెడతారు. ఇందిరమ్మ రాజ్యంలో విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంటుంది, చదువు పుల్లు చెప్తారు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేరు. గుడ్లో ఉన్నది వీకేనమ్మంట, ఏట్లో ఉన్నది వీక్ తనపోయిందట. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చి ఇందిరమ్మ రాజ్యం ఎగురు పెడుతుంది, కానీ ఫీజు రియంబర్స్మెంట్ పైసలు మాత్రం ఇవ్వలేరు. 10,000 కోట్లు పెండింగ్ ఉందన్నా. 10,000 కోట్లు ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తారా? నన్ను చంపుతారా? కోసుకుంటారా? చెప్పులు ఎత్తుకపోయి దొంగలు ఎక్కడ చూస్తారు? నన్ను అట్నే చూస్తారు. దొంగలు ఎక్కడ చూస్తారు కదా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాలేజీలు బంద్ అయితే చదువు చెప్పరు, ప్రజలిస్తే చదువు చెప్తారు. ఇప్పుడు 10,000 కోట్లు అంటే మరి ఎస్సీ భూములు అమ్మాలి, అంటారుగా మందు రేట్లు పెంచాలి, భూముల రేట్లు పెంచాలి, మార్కెట్ వాల్యూలు ఇవన్నీ పెంచి సంపాదాలి. ఇంకా సంపాదనకు మనకున్న తెలియదు కదా, ఒకటే భూములు మింగేది, భూములు అమ్ముకునేది, మందిని ముంచేది, మంది కన్నా మట్టి కొట్టేది, ప్రజల కళ్ళు కప్పి ఆస్తులు అమ్మేది. ఇదేనా మన తెలివి? మరి